నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్రి రామన్నపేటలో వేంచేస్తున్న శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారికి శనివారం పంచామృతాలు పండ్ల రసాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు రమేష్ ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. అమావాస్య షష్టగ్రహ కూటమి సందర్భంగా లోక కళ్యాణార్థం అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ దాసర్ నాగరాజు పాల్గొన్నారు. అందరూ చెప్పండి. కాత్య తణుకులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకుడు కొండేటి శివ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం సరైన సమయానికి అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, శాసనసభ ఆదేశాల మేరకు 20 మంది యువత రక్తదానం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివను ఖరారు చేయడం పట్ల పలువురు శివను సత్కరించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల అభాగ్యుల కోసం, అలాగే మైనార్టీల కోసం నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈరోజు ఎంతోమంది ఈరోజు నిరుపేదలు కానీ అభాగ్యులు కానీ వాళ్ళందరికీ కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ, భారతదేశంలో 1 కోటి మంది సభ్యతలు కలిగిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈరోజు రక్తము టయానికి అందక ఎంతోమంది అభాగ్యులు చనిపోతున్నారు. అలాంటి చనిపోతున్న వారిని కాపాడే విధంగా మన సాయశక్తిలో కొంత చేయాలని ఈరోజు తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈ రోజున ఈ మంచి కార్యక్రమం రోజున అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఎక్కడ ఉన్నా అక్కడ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఈరోజు రక్తం ఇవ్వటమే కాకుండా ఆ రక్తంతో 10 మందిని బతికించాలని ఆయన దృఢ సంకల్పంతో మాట అనుదేశంగా తీసుకుని ఈరోజు కార్యకర్తలందరూ కూడా చాలామంది ఎక్కడ కార్యకర్తలు కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన ఆదేశాల అనుగుణంగా మేము కూడా ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ దగ్గర మేము బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా తణుకులో తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించే కళ్యాణోత్సవానికి నియోజకవర్గ ప్రజలు తరలి రావాలని తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ కోరారు. కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ దగ్గర ఉండి పర్యవేక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఉగాది పర్వదినాన మన తణుకుపట్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. తణుకు ప్రజల వారికి అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని, అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన తెలుగువారి మొదటి పండుగ అయినటువంటి ఉగాది పండుగ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్నమయ సంకీర్తన వారు కానీ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి మన అందరి తణుకు ప్రజలందరికీ కూడా దివ్యాశీస్సులు అందించే విధంగా ఈ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది.
తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద స్వయం ఉపాధి పథకం కింద వివిధ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వివిధ యూనిట్ల నిమిత్తం 1800 మంది దరఖాస్తు చేసుకోగా 800 మందికి ఇంటర్వ్యూలు జరిపారు. మిగిలిన వారికి ఏప్రిల్ 1న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తెలంగాణ ఒకటే కవర్ చేస్తున్నారు. ప్రజలపై విద్యుత్ పెంపుదలను తక్షణం కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. వేల్పూర్ రోడ్లో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీల రద్దు, స్మార్ట్ మీటర్ల ఉపసంహరణ, సెకీ ఒప్పందం రద్దు, టైమ్ ఆఫ్ స్కేల్ విధానం రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా చేసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల ఉపసంహరణకు సెకీ ఒప్పందం రద్దు చేయాలని, టైమ్ ఆఫ్ స్కేల్ విధానం రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో గార రంగారావు, గుబ్బల గోపి, కడల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ట్రూఅప్ సర్దుబాటు పేరుతో ఛార్జీలు రద్దు చేయాలి. ప్రజలపై వేస్తున్న ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలి. ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలను ప్రజలపై వేస్తున్న ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకోవాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేసుకోవాలి. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. టైమ్ ఆఫ్ డే విధానాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సిపిఎం నాయకులు బలచిని వీరభద్రరావు అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తణుకు మండలం దువ్వ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన తెలిపి షిఫ్ట్ ఆపరేటర్ బండారు శ్రీధర్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ ప్రజలపై ఎటువంటి భారాలు మోపకుండా వీటికి ప్రత్యామ్నాయ విధానాలను సిపిఎం వామపక్షాలు మాత్రమే చూపుతూ దశాబ్దాలుగా పోరాడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో దొంగ నాగేశ్వరరావు, బండారు వెంకటేశ్వరరావు, తూము శ్రీను, నీల వెంకట బసవయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం ప్రకారం వెంటనే నూతన కౌలుదారీ చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ జిల్లా విస్తృత సమావేశం పెనుమంట మండలం మాటేరులోని దేవాంగుల కళ్యాణ మండపంలో సంఘ జిల్లా అధ్యక్షులు కె సుబ్బారాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ భూ యజమానితో సంబంధం లేకుండా ప్రభుత్వమే గుర్తింపు కార్డులు, ప్రభుత్వ రాయితీలు ఇచ్చేలాగా కౌలు చట్టాలు మారుస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో కౌలు రైతులు శ్రీనివాస్, పూర్ణారావు, ధర్మారావు, బద్రీనారాయణ, సత్యనారాయణ, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం గణపవరం మండల గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పిప్పర్లో మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరు రామకృష్ణరాజు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 43 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. టీడీపీ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి గిన్నీస్ రికార్డు సాధించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి గణపురం మండలంలో పర్యటించారు. తనను ఆదరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించినందుకు గాను ఉపాధ్యాయ అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి జిల్లా అంతటా పర్యటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యా వ్యవస్థలోని సమస్యలను సంబంధిత విభాగాలకు ప్రాతినిధ్యం చేసి పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్షులు విజయరాజు, గణపురం మండల సీనియర్ నాయకులు హెచ్ఎస్వివి ఆంజనేయులు, ఎం పెద్దిరాజు, హెచ్డి ప్రసాద్, కె నాగభూషణరావు, నక్కా సత్యనారాయణ, ఈ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గణపురం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత 15 సంవత్సరాలుగా కళాశాలకు విశిష్ట సేవలు అందించి ఈ నెల మార్చి 31న ఉద్యోగ విరమణ చేయబోతున్న వైస్ ప్రిన్సిపాల్ భౌతిక శాస్త్ర అధ్యాపకులు పిన్నమరాజు మధురాజు ఉద్యోగ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మధురాజు సతీమణి ఉమాదేవి, తల్లిదండ్రులు సీతారామరాజు,
సత్యవతి కుమారుడు గౌతమ్, కోడలు మౌనిక, మనవరాలు సహియ హాజరయ్యారు. ఉండిపట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాగిత బుజ్జి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధి కోసం ఎన్టీఆర్ చేపట్టిన పథకాలను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషిని పలువురు నాయకులు ప్రశంసించారు. కార్యక్రమంలో ఉండి డీసీ వైస్ చైర్మన్ మంత్రి సాయిలచ్చిరాజు, కిన్నెర వెంకన్న, కాగిత మహంకాళి, పెద్దింటి నాగలక్ష్మి, విజయలక్ష్మి, సత్యనారాయణ, పాకలపాటి రామరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీని, తెలుగు వారి జాతి గౌరవాన్ని ఎంతో ఉన్నతి స్థాయికి తీసుకెళ్ళినటువంటి మన అన్న నందమూరి ఎన్టీ రామారావు గారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ పార్టీ వారితో ఉండి మండల పార్టీ తరఫున అన్న ఎన్టీఆర్ గారికి ఘన నివాళిని పార్టీ తరఫున, నా తరఫున, మన అందరి తరఫున ఆ నివాళిని అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈ పార్టీ ఆవిర్భావించడానికి గల కారణం పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే ఉద్దేశం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే కృతనిశ్చయంతో మన అన్న ఎన్టీఆర్ గారు ఆ పాదయాత్ర ప్రారంభించి అతి త్వరలోనే అందరిలోనూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ అందరిలోనూ తెలుగువాడి ఆత్మాభిమానాన్ని రగిలించినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన అన్న ఎన్టీఆర్. ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు కృషితో తమ గ్రామంలో దీర్ఘకాలికంగా వెంటాడుతున్న మురికినీటి సమస్యకు విముక్తి లభించినందుకు ఆ గ్రామ ప్రజాప్రతినిధులు తెలిపారు. ఉండి డీసీ వైస్ చైర్మన్ మంత్రి సాయిలచ్చిరావుతో కలిసి పాములపారు గ్రామ ఎంపీడీ సభ్యుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కేశన శాంతికుమారి, బొలసులరావు మాట్లాడుతూ తమ గ్రామంలోని ఎస్సీ కాలనీలో మురుగునీటి సమస్య చాలా కాలంగా నెలకొందని తెలిపారు. మురుగునీళ్ళు ఇచ్చిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన అవసరమైన సహకారాన్ని అందించడం గొప్ప అంశమని తెలిపారు. కార్యక్రమంలో పాకలపాటి రామరాజు, పాములపారు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాములపారు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎన్నో రోజులుగా డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్లకుండా ఇబ్బంది పడటం వల్ల ఈ విషయం మన ఎమ్మెల్యే గారు అయినటువంటి త్రిపులార్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన మరి తూములు గ్రాండ్ పురమాయించి ఇక్కడ వెంటనే ఏమని చెప్పడం జరిగింది. వెంటనే దీన్ని పరిష్కారం అందరి దగ్గర ఉండి తూములు వేయడం జరుగుతుంది. పాములపారు గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ కట్టడం జరిగింది. కానీ తూములు పెడతాం అనేది గత 1 year నుంచి ఎవరు పెడతలేదు, దీన్ని అధికారులు స్పందించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు వచ్చిన తర్వాత అధికారులకి ఫోన్ చేసి అధికారులు వెంటనే తూములు పెట్టవలసిందిగా ఆదేశించి ఆ తూములు దగ్గరుండి పెట్టిస్తామని చెప్పి ఎంపీసీ గారికి మాకు చెప్పడం జరిగింది. దగ్గరుండి పెట్టిస్తున్నాం. పాలకొల్లులో రాష్ట్ర మంత్రి మన రామనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు అందజేశారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. నేటి ప్రభుత్వం విజన్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మీ అందరికీ చైతన్యం తెచ్చాడు ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన తెలుగు జాతికి
మరి ఒక హిందువులకి ఒక సంక్రాంతి, ఒక ముస్లింలకి ఒక రంజాన్, ఒక క్రైస్తవులకి ఒక క్రిస్మస్ ఏ మాదిరిగా అయితే పెద్ద పెద్ద పండుగలుగా చేసుకుంటామో యావత్తు తెలుగు జాతికి పెద్ద పండుగ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా ఉండేవో మనందరికీ తెలుసు. రాజకీయం అంటే ఒక ఫ్యాక్షనిస్టులు, ఒక ఇండస్ట్రియలిస్టులు, ఒక క్యాపిటలిస్టులు, ఒక భూస్వాములు ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు సామాన్యుడికే రాజకీయం తెలియజెప్పిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు సంక్షేమం మాట ప్రతి ఒక్కరి నోట వినిపిస్తూ ఉంది. కానీ ఈ సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఏదైతే మరి ఆ రోజు మరి కిలోకి 2 రూపాయల బియ్యం కానీ, మున్సిపల్ కర్ణ వ్యవస్థ రద్దు కానీ, మరి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, మహిళలకు సమానంగా ఆస్తి హక్కు మరి మగవాళ్ళతో పాటు సమానంగా ఇవ్వడం కానీ, పక్కా ఇల్లు అంటే ఏదో 10 తాటాకులు 4 బొంగులు కాదని మరి సిమెంట్తో ఒక ఇల్లు నిర్మాణం చేసి పక్కా ఇల్లు ఇవ్వడం కానీ, పెన్షన్ అంటే ఏదో ఉద్యోగస్తులకు కాదు, ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో 35 రూపాయలతో పెన్షన్ ఈ యొక్క రాష్ట్రంలో ప్రారంభించడం కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీతోటి. వీటన్నిటికీ మించి బీసీలు సమాజంలో సగం ఉన్నారు, వాళ్ళకి మరి రిజర్వేషన్ రాజకీయ పరంగా ఇవ్వాలి, రాజకీయంగా వాళ్ళకి పదవులు ఇస్తే వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్లే ముందుకు నడిపించుకు తీసుకోగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా స్థానిక సంస్థల్లో 34% బీసీ రిజర్వేషన్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక మార్పు అనేది తెలుగుదేశం పార్టీ ద్వారానే తెలుగు జాతిలో ప్రారంభమైంది. ఇట్లా రేపు భవిష్యత్తులో మరి మళ్ళీ చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా ఉండబోతుంది. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈరోజు తెలుగు జాతి గౌరవంగా తలెత్తుకుని తిరిగేటువంటి విధంగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఈవేళ మరి పెద్ద ఎత్తున మన పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహించుకున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈనాటి బంగారు మాట, మనిషి ఉన్నతుడా కాదన్నది అతడి విజయాన్ని బట్టి కాదు ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.